హాయ్ నమస్తే, వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఛానల్. ఇవాళ నేను ఒక 200 గ్రాము కొబ్బరి నూనెలో మనం ఇవన్నీ కలుపుతున్నాము. ఎందుకంటే చాలామందికి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. అలా హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి, మనం హెయిర్ ఫాల్ అనేది ఆగిపోవడానికి మనం ఈ ఆయిల్ని తయారు చేసుకుందాం. ఓకే, దానికోసమే మనం ఒక 200 గ్రామ్ కొబ్బరి నూనె తీసుకోవాలి. దానికోసం మళ్ళీ ఈ గుంటగరిగాకు అంటారు దీన్ని. ఫ్లవర్స్ వస్తాయి దీనికి, ఇలా వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఈ చెట్టు అయితే నేనే పెంచుతున్నాను. ఇది వాష్ చేసి శుభ్రంగా తీసుకోవాలి, కచ్చాపచ్చగా దంచుకోవాలి. 10 మందార పువ్వులు, గోరింటాకు, ఇంకా ఇది బ్లాక్ షీడ్స్. ఇది ఆన్లైన్లో దొరుకుతాయి మనకి. ఇది పెట్టడం వల్ల హెయిర్ అనేది కొంచెం గ్రోత్ అవుతుంది. ఓకే, మనం ఇవన్నీ కలిపి ఆయిల్ని అయితే తయారు చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇది కచ్చాపచ్చగా మనం దంచుకుందాము. ఇది కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకుంటే ఆయిల్లో వేయడానికి బాగుంటుంది. ఓకే, మనం ఆయిల్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. మీడియంగా సన్న మంట మీద పెట్టుకుంటే కొంచెం వేడైన తర్వాత ఒక్కొక్కటి వేద్దాం. ఓకే, ఇది సన్న సెగ మీద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఓకే, ఫస్ట్ మందార పువ్వులు వేసుకుందాం. చాలామందికి హెయిర్ అనేది గ్రోత్ అవ్వక చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా ఒక 10 మందార పువ్వులన్నా 10 మందార ఆకులన్నా వేసుకుంటే ఆయిల్ బాగా మీడియం సైజులో పెట్టుకొని మంచిగా ఒక 15 నిమిషాల దాకా బాయిల్ చేయాలి. బాగా హెయిర్ అనేది ఇది వడపోసి మంచిగా పెట్టుకుంటే, రోజు అనేది డైలీ పెట్టుకోకపోయినా 2 డేస్కి ఒకసారి ఆయిల్ పెడతా ఉంటే మన హెయిర్ అనేది ఫుల్గా గ్రోత్ ఉంటుంది. అందులో కొన్ని గోరింటాకులు, మన చేయిలో పట్టుకుంటే ఒక పిడికెడు గోరింటాకులు అయితే చాలు. ఓకే, చాలామంది చాలా రకాలుగా ఏవో ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఇలా ట్రై చేస్తే మాత్రం ఫుల్ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది కన్ఫర్మ్. ఇలా బాగా మరిగిపోవాలి. దాంట్లో బ్లాక్ వచ్చినా పర్వాలేదు ఆయిల్. మనం లాస్ట్కి వేస్తాం కదా గుంటగరిగాకు, దానివల్ల కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు వైట్గానే ఉంది చూడండి కలర్. ఇప్పుడు బ్లాక్ షీట్స్ వేసుకుందాం మనం. చూడండి, చెయ్యి కడిగినా కూడా బ్లాక్ అనేది పోవట్లేదు, అంత పర్ఫెక్ట్ అనమాట గుంటగరిగాకు. చాలామందికి అంటే అనుకూలంగా దొరకదు. ఇది పొలాల చుట్టూ అక్కడక్కడ పెరుగుతూ ఉంటుంది కలుపు మొక్కలాగా. ఇప్పుడు మనకి ఈ ఆయిల్ అనేది తయారైపోయింది. మందార పువ్వు, గోరింటాకు, బ్లాక్ షీట్స్ వేసాం కదండి. ఇది లైట్ ఎల్లోకి వచ్చేసింది, గోల్డెన్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇది మనం ఇంత తయారైపోయిన తర్వాత ఇది కంప్లీట్గా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. ఇలా అవుతేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ దీంట్లో దిగుతాయి అన్నమాట ఆయిల్. ఓకే, ఇప్పుడు మనం ఈ గుంటగరిగాకు కచ్చపచ్చగా దంచుకున్నాం కదండి, ఇది దీంట్లో వేసుకుందాం. దీన్ని ఒక 2-3 నిమిషాల తర్వాత ఆపేసేయాలండి. ఎందుకంటే దీనివల్ల మనకు ఆయిల్ అనేది గ్రీన్ కలర్గా మారుతుందండి. చూడండి ఎలా గ్రీన్ వచ్చేసిందో ఆయిల్, మీకు కనపడుతుందో చూడండి, ఇలా వచ్చేసింది. దీని పోషకాలన్నీ దీంట్లో దిగిపోతాయండి. ఇప్పుడు మనం దీన్ని మంచిగా అప్లై చేసుకోవాలండి జుట్టుకి. చాలామంది నా దగ్గరికి, అక్క మీరు బాగా తయారు చేస్తారు ఆయిల్ అనేది, హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుందని చెప్తూ ఉంటారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ. నేను వాళ్ళకి చాలాసార్లు ఈ గుంటగరిగాకు ఇవ్వడం కానీ, గింజలు ఇవ్వడం కానీ చేశాను. నేను ఎప్పుడు కూడా ఏది విషయాన్ని కూడా వదిలిపెట్టను. కొంచెం అది మనకి
హెల్ప్ఫుల్ అవుతుందంటే దాన్ని బాగా వాడుకుంటారనమాట, అంటే గింజల్ని. ఓకే, మనం ఆ మొక్క అనేది నాటేసామనుకో ఒక్కసారైనా చావదు, అది మొక్క అనేది బాగా వచ్చేస్తుంది. ఆ గింజలు అనేది దాచి పెడతాను నేను. చూడండి, ఇప్పుడు గ్రీన్ కలర్లో వచ్చేసింది ఆయిల్ అనేది, మనకి బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆపేసేయచ్చు. 15 నిమిషాలు అండి కరెక్ట్గా. ఆయిల్ అనేది 15 నిమిషాలు కాయాలి బాగా అనేది హెయిర్ అనేది ఫుల్ గ్రోత్ అవుతుందండి. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. దీంట్లో మీకు ఒక్కొక్కసారి షాంపూ చేస్తూ ఉంటారు కదా, షాంపూ చేసేటప్పుడు మీకు ఆ టిప్ కూడా చెప్తాను. చూస్తూ ఉండండి మన ఛానల్ని. తెలియని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ పేరెంట్స్కి షేర్ చేయండి. చాలామందికి జుట్టు ఊడిపోవడం అనేది సమస్యగా మారిపోయింది. అందులో మీరు కొంచెం సేపు వాకింగ్ చేయాలండి. జుట్టు అనేది అలాగే ఉండాలంటే కొంచెం సేపు మనం మనకు గురించి కేటాయించుకోవాలి టైం అనేది. ఫుడ్ కూడా బాగా చేంజ్ చేయాలండి. అదే పనిగా ఒకటే తినడం కాకుండా చేంజ్ చేస్తూ ఉంటే మనకి హెయిర్ అనేది ఫుల్ గ్రోత్ వస్తుందండి. చూడండి, ఇప్పుడు గ్రీన్ కలర్లో మారిపోయిందండి. ఆయిల్ అనేది రెడీ అయిపోయింది మనకి. దీన్ని మనం చల్లారి పెట్టుకొని టర్న్ చేసుకోవాలండి. ఒక గాజు సీసాలో కానీ దేంట్లోనే టర్న్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, చూడండి ఫుల్ గ్రీన్గా వచ్చేసింది. ఓకే, ఆయిల్ మనం లాస్ట్కి వేసుకున్నాం కదా, వెంటనే వస్తుందని నేను చెప్పలేనండి, కానీ మందార పువ్వు వేయడం వల్ల హెయిర్ అనేది ఫుల్ గ్రోత్ అవుతుందండి. మందార పువ్వు, బ్లాక్ షీడ్స్ ఇవి చాలా పోషకాలు ఇస్తాయండి. అది ఏదో ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ అవి ఇవి కలిపి పెట్టుకుంటారు కదండి, విటమిన్ లేని వాళ్ళకి. దీంట్లో విటమిన్స్ చాలా ఉంటాయి, పోషకాలు చాలా ఉంటాయి. ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఫుల్గా వస్తుందండి హెయిర్ అనేది. మీరు కంటిన్యూగా అయితే నేను వస్తుందని చెప్పను, ఒక 1 మంత్ వాడి చూడండి, అప్పుడు మీకు వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, మీ ఫ్రెండ్స్కి, మీ పేరెంట్స్కి అందరికీ షేర్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది మనం చల్లగా అయిన తర్వాత టర్న్ చేసుకోవడం చూపిస్తాను. ఓకే, చూడండి ఆయిల్ అనేది కూల్ అయిపోయింది. మనం ఫ్యాన్ కింద పెట్టాము. చూడండి గ్రీన్ కలర్గా ఉంది ఆయిల్ అనేది కంప్లీట్. ఓకే, మీకోసం నేను చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే.